నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ షాహిదా ఫీఫా ప్రపంచ కప్ లో పోర్చుగల్ తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్ కే లో భాగంగా కాంగోతో జరిగిన తొలి మ్యాచ్ ను 1-1తో డ్రా చేసుకున్న పోర్చుగల్ మంగళవారం ఉజ్బెకిస్తాన్ తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో 5-0తో గెలుపొంది. కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఆట 36వ నిమిషంలో 2 గోల్స్ చేయగా నూనో మెండెస్ 17వ నిమిషంలో, రాఫెల్ బియో 87వ నిమిషంలో ఒక్కో గోల్ సాధించారు. ఉజ్బెకిస్తాన్ ప్లేయర్ ఖుసనోవ్ 60వ నిమిషంలో 2 గోల్స్ సెల్ఫ్ గోల్ చేయడంతో అవి పోర్చుగల్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇక తొలి మ్యాచ్లో విఫలమైన రొనాల్డో ఈ మ్యాచ్లో మాత్రం ఆరంభం నుంచే దుమ్ము రేపాడు. మైదానంలో పాదరసంలా కదిలిన రొనాల్డో డబుల్ గోల్స్తో మెరిశాడు. ఈ నేపథ్యంలో క్రిస్టియానో రొనాల్డో 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు. పోర్చుగల్ తరఫున ఫీఫాలో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఆ జట్టు దిగ్గజం బ్లాక్ పాంథర్ అని పిలుచుకునే యూసేబియో పేరిట ఉంది. యూసేబియో 1966 ఫీఫా ప్రపంచ కప్లో 9 గోల్స్ కొట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ పాంథర్గా ప్రసిద్ధి చెందిన యూసేబియో కేవలం 6 మ్యాచ్ల్లోనే ఆ ఘనతను సాధించాడు. అతని 9 గోల్స్లో 4 పెనాల్టీ స్పాట్ నుంచి రాగా మిగిలిన 5 ఓపెన్ ప్లే నుంచి వచ్చాయి. ఈ టోర్నీలో పోర్చుగల్ 3వ స్థానంలో నిలిచింది. 60 ఏళ్లుగా ఆ పోర్చుగీస్ ఆటగాడికి సాధ్యం కాని రికార్డును రొనాల్డో తాజాగా హ్యూస్టన్లో బద్దలు కొట్టాడు. అయితే యూసేబియో ఒకే టోర్నీలో 9 గోల్స్ కొడితే రొనాల్డో 6 ఫీఫా ప్రపంచ కప్లు కలిపి 10 గోల్స్ కొట్టడం గమనార్హం. అంతేకాదు ఈ మ్యాచ్లో గోల్ చేయడం ద్వారా వరుసగా 6 ప్రపంచ కప్లో గోల్ చేసిన ఏకైక ప్లేయర్గా రొనాల్డో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్ మ్యాచ్లో 2 గోల్స్ చేసిన అతిపెద్ద వయస్కుడిగాను రొనాల్డో రికార్డు సృష్టించాడు. రొనాల్డో 41 ఏళ్ల 138 రోజుల వయసులో గోల్ చేశాడు.